ఆవిర్భవించిందంటే ఒక అగ్ని నుంచి విస్ఫులింగములు వచ్చినట్లుగా అను ఉపమానం మనకు ఉపనిషత్తు చెప్తున్నది. అది ఇక్కడ చూపిస్తున్నట్టు స్వామి తన నుంచి వీళ్ళందరూ రావడం ఉన్నదంటే సర్వజీవులలోనూ ఆయనే ఉన్నాడు. అందుకే అఖిల రూపులు తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక అడరువాడు అని మనకి మహానుభావుడు గజేంద్రుడు స్తుతి చేస్తూ చెప్తాడు కదా నారాయణ్ణి. అఖిల రూపులు తన రూపమైన వాడు రూపం రూపం ప్రతి రూపం బభూవా. ఇది కూడా వేదవచనమే. అలాంటి వేదవచనాలు ఇక్కడ సార్థకం చేస్తున్నట్ట. సర్వం తానే. లేకపోతే ఎవడు ఏం కట్టాడు, ఏం మాట్లాడుతున్నాడు, వాడి స్వరూపం ఏమిటి, ఇవన్నీ తెలియని వాడు కట్టగలడా ఆ వేషాలు చెప్పండి. అవన్నీ అలాగే ధరించాడంటే వాళ్ళకు కూడా అంతర్యామి ఈయనే గనక, వాళ్ళందరికీ అంతర్యామి ఈయనే, వాళ్ళకి అంతర్యామి ఈయనే గనక, వాళ్ళు అలా లేకపోయినా అక్కడున్న కృష్ణ పరమాత్మ ఈయనే గనక, సర్వభూతములకు ఆత్మ అయిన వాడు గనక తిరిగి అదే రూపమును తాను స్వీకరించి కనిపిస్తున్నట్ట. ఇప్పుడు ఈ దృశ్యాన్ని చూస్తే కృష్ణుడే కృష్ణుడిని తోలుకుంటూ నడుస్తున్నాడండి ఇక్కడ. ఎందుకంటే దూడలు, గోప బాలకులు, కృష్ణుడు ముగ్గురున్నారు ఇక్కడ. జాగ్రత్తగా చూడండి. దూడలు, గోప బాలకులు, కృష్ణుడు. ఈ ముగ్గురు ఎవరు? కృష్ణుడే. ఏది ఇప్పుడు మీరు కథ విన్నారు కనుక ముగ్గురు కృష్ణుడు అని తెలుసు. కథ వినకపోతే ముగ్గురు విడివిడిగానే కనిపిస్తున్నారు, అవునా లేదా? ఆ కృష్ణుడే మూడు అయ్యాడు. ఇక్కడ కొంచెం వేదాంతపరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మనం. ఈ దృశ్యాన్నంతటి ఇక్కడికి అన్వయించండి మీరు. ముందుకు సాగుతున్నవేంటి? దూడలు అంటే ఆ గోవులు అని అర్థం. ఉపనిషత్ పరిభాషలో గోవులు అంటే ఇంద్రియాలు. ఇవి కదులుతూ ఉన్నాయి. గోవులు కదిలినట్టే కదులుతున్నాయి. అయితే ఇవి కదులుతున్నాయంటే వీటి తోలే వాళ్ళు ఉంటేనే కదులుతాయి కదా. ఇంద్రియాలను తోలేదెవరు? మన యొక్క బుద్ధిశక్తులే. కనుక బుద్ధిలో ఉన్నటువంటి ఆలోచనారూపమైన ఆజ్ఞారూపమైన బుద్ధిశక్తులే గోప బాలురు. తెలుస్తున్నది కదా. కనుక ఇంద్రియాలు గోప బాలురు అనగా ఆలోచనలు, ఇంద్రియాలు బుద్ధిశక్తులు ఈ రెండు వచ్చాయి. వెనకాల కృష్ణుడున్నాడు. వీళ్ళని వాళ్ళని కూడా నడిపేవాడు. ఆయన ఎవరంటే ఆత్మస్వరూపమైన హృదయంలో ఉన్నవాడు. కనుక ఆత్మ అయిన వాడు కృష్ణుడు, ఆలోచనల రూపంలో ఉన్నటువంటి వాళ్ళు గోపబాలకులు, దూడల రూపంలో ఉన్నటువంటి ఇంద్రియాలు. ఈ మూడు కలిపితేనే కదండి మనం. ఇప్పుడు చెప్పండి, ఈ దూడలు వేరు, గోపబాలురు వేరు, కృష్ణుడు వేరా? వేరుగా కనబడ్డా అంతా కృష్ణుడే. ఇంద్రియాల్లో ప్రసరించే చైతన్యము ఆయనే, గోపబాలుర రూపంలో ఉన్న ఆలోచనల్లో ప్రసరించే చైతన్యము ఆయనే. వీటన్నిటికి అతీతంగా ఉంటూ వీటికి శక్తినిస్తూ వీటికి అంటకుండా ఉన్నవాడు ఆయనే. ఇలా చూస్తే కృష్ణుడు ఇక్కడ కనబడ్డా మీకు చెప్పండి. అదే ఇక్కడ చూడవలసిన ముఖ్యమైన ఘట్టం, పరిశీలించవలసిన అంశం ఇది. అందుకు వాళ్ళు ధరించిన రూపములో ఎక్కడా తేడా లేవు. కరముల్ పాదములున్ శిరంబుల్ అవరగ్నంబుల్ ముఖంబుల్ భుజాంతరముల్ ముక్కులు కన్నులున్ శ్రవణముల్ దంతాదులున్ దండకాంబర సృగ్వేణ విషాణభూషణ వయో భాష గుణ ఆఖ్యాన తత్పరతల్ వీడ్వడకుండ దాల్చే విభుడు ఆ వత్సార్భకాకారముల్. వత్స అర్భక ఆకారముల్. వత్స అంటే దూడలు, అర్భక అంటే పిల్లలు. వాళ్ళు ఎలా ఉన్నాయో అదే విధంగా ధరించాడు. ఇందులో ఆశ్చర్యపడ్డానికి ఏమున్నది అంటాడు సుఖయోగీంద్రుడు. రూపంబులెల్లనగు బహురూపకుడు ఇట బాలవత్స రూపంబులతో ఏపారుట ఏమి చోద్యము. రూపింపగ అతనికితర రూపము కలదే, రూపింపగ అతనికితర రూపము కలదే. ఆయనకి వేరే రూపం ఉందండి. సృష్టిలో కనబడే ప్రతి రూపము రూపింపజేసినవాడు ఆయనే. ఆయనే వాటన్నిటి యందు చైతన్య రూపంగా వ్యాపించిపోయి అన్ని రూపాలను నడుపుతున్నవాడు గనక ఆయన ఇన్ని రూపాలు ధరించడంలో ఆశ్చర్యమేమున్నది. ఇప్పుడు ఈ దృశ్యంలో మరలుపు మనియడు కర్తయు మరలించు కుమారకులను మరలడి క్రేపుల్ పరికింప తానయ్యి హరి మరలంజని లీలతోడ మందకునధిపా. తోలండి అని చెప్పే కృష్ణుడు ఆయన, తోలే గోపాలకులు ఆయన, తోలబడుతున్న దూడలు ఆయన. సర్వం కృష్ణమయం జగత్. ఈ దృశ్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇలా వీళ్ళు వెళ్ళారు. ఈ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు సుఖయోగీంద్రుడు, చాలా అద్భుతమైన మాట. నేను మధ్య మధ్యలో సంస్కృత శ్లోకాలు చెప్తున్నాను. ఎందుకంటే అర్థం కాని శ్లోకాలు అదేదో పోతన గారి పద్యం చేస్తే కొంతైనా అర్థమవుతుంది. కొంతైనా అంటే ఇప్పుడు తెలుగు కూడా కొంతైనా అనే పరిస్థితిలోనే ఉన్నాం మనం. ఇప్పుడు తెలుగు కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలోనే ఉన్నాం. అమ్మ భాషకి గతి లేదు, అమ్మమ్మ భాషకి అంతకంటే లేదు. ఇది పరిస్థితి. అయినప్పటికీ సంస్కృత భాషను మధ్యలో ఎందుకు చెప్తున్నానంటే భాగవతంలో వాడబడిన భాష చిత్రమైన భాష. ఇతర పురాణముల్లో కంటే భాగవతంలో విలక్షణమైన భాష వాడబడింది. ఇందులో కొన్ని చోట్ల సమాధి భాష, కొన్ని చోట్ల యోగ భాష, కొన్ని చోట్ల మంత్ర భాష వాడబడిందని ఉపాసకులు యోగులు చెప్పినటువంటి రహస్యం. ఇక్కడ సుఖయోగీంద్రుడు గొప్ప మాట చెప్పారు. అందుకే కృష్ణ కథని పైపైన చూస్తే కొంతమందికి లీలగానే కనబడుతుంది, కొంచెం లోతుగా చూస్తే ఇప్పుడు చెప్పిన అంతరార్థాలు అర్థమైనట్టే అర్థమవుతూ అందుబాటులోంచి జారిపోతున్న వేదాంతార్థములు ఇందులో ఉన్నాయి.
మొత్తానికి ఎలాంటి భావాన్ని స్వామి చూపిస్తున్నాడో చూడండి. సర్వం విష్ణుమయం గిరోంగవదజ సర్వస్వరూపో బభౌ. ఇది చెప్తున్నాడు సుఖయోగీంద్రుడు. సర్వం విష్ణుమయం గిరోంగవదజ సర్వస్వరూపో బభౌ. సర్వం విష్ణుమయం అని ఏదైతే శృతులు యందు చెప్పబడిందో దాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు స్వామి అన్నారు. ఇక్కడ ఈ లీలను పరిశీలిస్తే ఆ భావం తెలుస్తుందిట. ఈ వెళ్ళడం ఎలా వెళుతున్నారంటే, ఇంకా సాయంత్రం అయింది కదా, పిల్లలందరూ కూడా ఏ పిల్లవాడు ఏ ఇంటికి వెళ్ళాలో ఆ ఇంటికి వెళ్ళేట, ఏ దూడని ఏ ఆవు దగ్గర కట్టాలో అక్కడ కట్టారు తీసుకువెళ్ళి. అయితే వెళ్ళినప్పుడు కూడా ఒక చిత్రం ఉందండి. పిల్లలు ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో వెళతారు. స్కూల్ నుంచి ఇంటికి పిల్లలు రాగానే చూడాలి మనం అది వాళ్ళ పద్ధతులు. కొందరు ఇంట్లోకి రాగానే బ్యాగ్ను అంత దూరం విసిరేసి మమ్మీ షూస్ విప్పు అంటారు. కొంతమంది ఇంట్లోకి రాగానే అమ్మ ఆకలేస్తోందమ్మా అంటారు. వాడు రాగానే ఎలా బిహేవ్ అవుతాడో తల్లిదండ్రులు బాగా తెలుసు. అలా కాకుండా వేరే విధంగా బిహేవ్ అయితే పిల్లాడికి ఏమైందబ్బా అని క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు కృష్ణుడు ఈ రూపం ధరించినప్పుడు ఆ పిల్లలు అక్కడికి వెళ్ళి ఎలా బిహేవ్ అవుతారో అలాగే అయ్యేటండి. ఇక్కడ ఏమీ చేంజ్ లేదు. ఆయనకి ఎలా తెలుసండి అంటే ఆయన ఒక సర్వజ్ఞత్వానికి ఇదే ఉదాహరణ. అంటే కృష్ణుడు కేవలం ఒక అవతార పురుషుడిగా ధరించి తన పని తాను చూసుకుపోతున్నాడని కాకుండా సర్వజీవులకు అంతర్యామి అయిన పరమాత్మయే ఇతడు అనే భావాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాడు. అందుకే పరమాత్మ భావ ప్రకటన లీల అనే మాటని ప్రత్యంశంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ ఏ తల్లులకే బాలకు లేతెరగున తిరిగి ప్రీతి ఎసగింతురు మున్ను, ఆ తల్లులకా బాలకు లా తెరగున ప్రీతి చేసిరి అవనీనాథ. ఓ పరీక్ష నరేంద్ర, ఏ పిల్లలు ఏ తల్లిదండ్రుల దగ్గర ఎలా ప్రవర్తించేవారో అలాగే ఆయా రూపమును ధరించిన కృష్ణుడు అలాగే ప్రవర్తించాడు. అంతేగాని కొత్తగా కృష్ణుడు కదా అని కొత్తగా ఏ మార్పు లేదుట. వాళ్ళ మేనరిజమ్స్, వాళ్ళ గొంతులు, వాళ్ళ అలవాట్లు అన్నీ ఆ విధంగానే ఉన్నాయి. అదేవిధంగా ఈ దూడల్ని కట్టేశాడు. దూడల్ని కట్టిన తర్వాత ఆవులు వచ్చేయటండి. ఇక్కడ ఏ శాలలో ఆ దూడని కట్టిన తర్వాత ఆవులు వచ్చాయి. ఈ ఆవులు రావడంలో చిత్రం చూపిస్తున్నాడు. ఇదివరకు కూడా దూడల్ని చూసే ఆవులు, కానీ చిత్రం ఇక్కడ నుంచి తల్లిదండ్రుల ప్రవర్తన మారిపోయింది, ఆవుల ప్రవర్తన మారిపోయింది. ఇదొక అద్భుతమైన కోణం అండి ఇక్కడ చూపిస్తున్నాడు. ఇప్పటికే మనం ఒక ప్రధానమైన కోణాన్ని చూసాం. రెండవ కోణం కూడా పరిశీలించాలి. కృష్ణుడు ఇన్ని ధరించినప్పటికీ కూడా ఎక్కువ తక్కువ చూడకుండా ఎవరెవరు ఎలా ఉన్నారో అలాగే ధరించాడు. దీనికి కూడా వేదమంత్ర ప్రమాణం ఉంది. ప్రశ్నోపనిషత్తులో ఉన్న మంత్రం దీనికి ప్రమాణంగా చూపించారు శంకరులు. సమప్లుష్టినా సమో మశకేన సమో నాగేనా. పరమాత్మ ఏనుగు ఎడల, దోమ ఎడల, మూర్ఖుడి ఎడల, పండితుడి ఎడల అంతటా సమంగా వ్యాపించి ఉంటాడు అనే విషయాన్ని రుజువు చేస్తున్నాడా అన్నట్లు ఉచ్చనీచ భేదములు లేక అన్ని రూపములు తానే ధరించాడని మరొక వేదమంత్రం కూడా ఇందులో చూపిస్తున్నారు అన్నారు. ఇప్పుడు మూడవ కోణం చూపిస్తున్నారు. ఇది జాగ్రత్తగా విందాం. ఆ తల్లిదండ్రులు తమ పిల్లడి అని చూడకుండా ఇంకో కొత్త కోణంలో చూస్తున్నట్ట. ఈయనేమి కొత్తగా బిహేవ్ అవ్వట్లేదు, అలాగే ప్రవర్తిస్తున్నాడు. కానీ వీళ్ళ మనస్సుల్లో ఒక మార్పు వచ్చిందిట. ఎలాంటి మార్పు అంటే అది తల్లిదండ్రుల్లో వచ్చింది, గోవుల్లో వచ్చింది. ఇదివరకు ఆవులు పిల్లలు తమ యొక్క లేగల దగ్గరికి వెళ్ళేటప్పుడు వాత్సల్యంగా ఉండేవి, సందేహం లేదు. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే అంతకు మించిన ప్రేమతో ఉన్నాయట. ఇదివరకు తమ లేగలను చూసిన దానికంటే మించిపోయిన ప్రేమతో ఉన్నాయట. అది ఎలా ఉన్నాయో చూపిస్తున్నాడు ఇక్కడ. పాయని వెట్కతో ఉనికి పట్టుల కుంజని గోవులెల్ల అంబాయని చీరి హుమ్మను చుబైబడి మూర్ఖుని పంచి తిల్లి పెళ్ళై అతిరేకమై పొదువులం దడలేక స్రవించుచున్న పాలు ఆయడ నాకొచున్ సుముఖలై ఎసగన్ నిజవత్సకోటికిన్. ఆ దూడల దగ్గరికి వచ్చేటప్పటికే అంబాను అరుచుకుంటూ వచ్చేట ఆవులు వచ్చి నాకేస్తూ ఉండగా వాటి యొక్క పొదుగుల్లోంచి తమంత తామే పాలు స్రవించడం మొదలుపెట్టేట. ఆ వాత్సల్య భావం అలా పొంగుకొచ్చింది వాటికి. ఇక తల్లులు కూడా వీళ్ళకి స్నానాలు చేయిస్తూ వస్త్రాలు అలంకరిస్తూ ఉన్నప్పుడు తమ పిల్లలకి చేస్తున్నట్టు అని కాకుండా కృష్ణుడికి చేస్తున్నట్టు అనుకున్నట్ట. చూశారు ఇక్కడ. ఇది వింటూ ఉండండి, మర్మం తర్వాత విప్పుదాం. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇదివరకు తమ పిల్లల కంటే ప్రేమగా ఉన్నారట. ఇది అంటే ఇక్కడ ఒక రహస్యం చెప్తున్నాడండి సుఖయోగీంద్రులు. ఇక్కడ పరీక్షణ్ మహారాజుగా నేను చెప్తున్నా, సరిగ్గా వింటున్నావా? నువ్వు ఏదో కథ అనుకుంటున్నావా? ఇందులో ఒక మర్మం ఉంది. పిల్లల కంటే ఎక్కువ ప్రేమగా చూస్తున్నారంటే అర్థం ఏమిటి అంటే వారికి తమ పిల్లల కంటే కృష్ణుడే ఎక్కువ. అది ఇప్పుడు తమ పిల్లలు కృష్ణుడే గనక కృష్ణ రూపం కనబడకపోయినా అందులో ఉన్నటువంటి ఆ కృష్ణత్వాన్ని వాళ్ళు అనుభవిస్తూ కృష్ణుడిగానే చూస్తున్నారట. అంటే వీళ్ళు కృష్ణుడి పట్ల వెళ్ళకున్న ప్రేమ ఎలాంటిదండి? తమ పిల్లల కంటే ఎక్కువట. దీనికి మళ్ళీ ఉపనిషత్తులో ఉన్న మర్మమే తీసుకోవాలి. ఉపనిషత్తుల్లో మంత్రం ఉంది, దాని ఆధారంగా చెప్తున్నాడు. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని.
ఆ మంత్రభావం ఇక్కడ చూపిస్తున్నట్ట. ఎలాగంటే ప్రేయద్విత్తాత్ ప్రేయ పుత్రాత్ అని శంకరుల వారు చెప్తున్నటువంటి భావం. దీన్ని అన్వయించి ప్రేయద్విత్తాత్, సృష్టిలో ప్రతివాడు ఎవరిని ప్రేమిస్తాడు? ఈ ప్రశ్న వేసిందండి వేదం. ఎవరిని ప్రేమిస్తాడు చెప్పండి? బాగా టెస్ట్ చేస్తే తేలినది ఏంటంటే అన్నిటికంటే గొప్ప ప్రేమ సంపదల కంటే ఇతర సంబంధాల కంటే గొప్ప ప్రేమ తల్లికి పిల్లల పట్ల ఉన్న ప్రేమ అని తేలింది. ఇంతకు మించిన గొప్ప ప్రేమ లేదుట. తల్లి పిల్లల్ని ఎందుకు ప్రేమిస్తుందిట? తల్లి పిల్లల్ని ప్రేమించడం వల్ల తాను ఆనందపడుతుందిట. ఎవరు ఆనందపడతారు? తాను ఆనందపడుతుంది, అంతే కదండి. పిల్లలు ప్రేమ, పిల్లల్ని చక్కగా చూడడం, వాళ్ళు ఆనందంగా చూస్తే ఈమె ఆనందపడుతుంది. కనుక తాను ఆనందంగా ఉండడానికే కదా పిల్లల్ని ప్రేమిస్తుంది. అంటే ఎవరిని ప్రేమించినట్లామే? తనని తానే ప్రేమించుకున్నట్లు. సృష్టిలో అన్నిటికంటే ప్రియమైన వస్తువు ఏదంటే ఆత్మయే అందరికంటే ప్రియమైన వస్తువు అని తేల్చి పెట్టేశారండి. ఆ ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవడం ఇంక నీ మీద ఆధారపడింది. ఈ ఆత్మ అనేటువంటి లైట్ని దేని మీద ఫోకస్ చేస్తే అదే ఆత్మ అనుకుంటున్నావు. ఇది చాలా మూర్ఖత్వం కదండి. టార్చ్ లైట్ గోడ మీద ఫోకస్ చేసి గోడ వెలిగిపోతుంది అనుకోవడం అజ్ఞానం అవునా కదా? టార్చ్ లైట్ గోడ మీద ఫోకస్ చేసి గోడ వెలిగిపోతుంది అనుకోవడం అజ్ఞానం అవునా కదా? గోడ వెలుగుతుంది నిజమే, కానీ గోడదా వెలుగు? టార్చ్ది. అలాగే సృష్టిలో దేని మీద నువ్వు ఒక ప్రీతిభావాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని ప్రేమిస్తున్నా అనుకుంటావు, కానీ నిజానికి నువ్వు ప్రేమిస్తున్నావు. కనుక అసలైన ప్రియ వస్తువు అంటే టార్చ్కి వెలుగు టార్చ్దే తప్ప గోడది కాదు. అదేవిధంగా ఈ ప్రేమ అనేటువంటిది ఆత్మదే. కనుక ఆత్మయే ప్రియమైన వస్తువు అని తెలుసుకోవయ్యా అన్నట్ట. కనుక పిల్లల కంటే అందరికంటే ముఖ్యమైనది ఏమిటి? ఆత్మ. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మ కోసమే ఏవైనా ప్రియంగా కనిపిస్తాయని ఉపనిషత్తు తేల్చిపెట్టేసిందండి. కనుక సృష్టిలో ప్రియమైన వస్తువు ఏంటి? ఆత్మ వస్తువే ప్రియమైన వస్తువు. కనుక పిల్లల కంటే కృష్ణుణ్ణే వీళ్ళు ప్రేమగా చూస్తున్నారు అంటే అర్థం ఏమిటంటే అందరిలో ఆత్మగా ఉన్నవాడే శ్రీకృష్ణుడని ప్రతిపాదన చేయడం జరిగింది అని సుఖయోగింద్రుడు స్పష్టం చేశాడు. ఇక్కడ సృష్టిలో అందరికి ఆత్మవస్తువు ఆయన. ఈ మాట ఎక్కడ చెప్పాడు? గీతలో చెప్పాడు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదించ మధ్యంచ భూతానామంత ఏవచ. కానీ కృష్ణుడిని ప్రేమించడం అంటే ఆత్మతత్వంతో అనుసంధానమే. అది ఇక్కడ. కానీ కృష్ణుడు ఎవరు? సర్వజీవులకి ఆత్మయై ఉన్నటువంటి వాడే. అది ఇందులో ప్రతిపాదింపబడుతున్న విషయం. కనుక వీరందరూ ఆ కృష్ణ ప్రేమలో లీనమైపోయారు. ఇలాగ సంవత్సర కాలం జరిగిందిటండి. ఒకటి కాదు, రెండు కాదు, సంవత్సర కాలం. ప్రతిరోజు ఇది అదే డ్యూటీ. ఈ పిల్లలందరితో పాటు దూడలందరితో పాటు అక్కడికి వెళ్ళడం, ఏమీ ఎరగనట్టు వాటన్నింటినీ మేపి ఇంటికి వచ్చి ఏ దూడని అక్కడ కడుతూ ఉండడం. ఈ కడుతున్న కృష్ణుణ్ణి, అందరూ కృష్ణులే, ఈ కడుతున్న కృష్ణుణ్ణి చూస్తాడండి లీలాసుకుడు. గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిదినం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. గోధూళి ధూసరిత కోమల గోపవేషం. గోధూళి వేళ అనే మాట వినుంటారు కొంచెమంది పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు కనుక వాళ్ళకి ఆ మాట తెలుసు. సాయంత్రం పూట ఆవులు ఇళ్ళకు వస్తున్నప్పుడు వాటి కాలి గిట్టల్లోంచి తిరిగిన ధూళితో ఆ పరిసరాలన్నీ కనిపిస్తాయట. ఇప్పుడు గోధూళి ఏం కనబడదు, పెట్రోధూళి, మెట్రో ధూళి, ఈ ధూళిలు మనకు తెలుస్తాయి తప్ప గోధూళి మనకు తెలిసే అవకాశం లేదు. డీజిల్ ధూళి, పెట్రోల్ ధూళి మనకు తెలుసు. కానీ గోధూళి చాలా విశేషం. ఈ గోధూళితో ఆయన శరీరం అంతా నిండిపోయింది. గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతై అనుగమ్యమానం. వందల కొలది తన దగ్గర ఉన్నటువంటి గోపబాలులతో వెళుతున్నటువంటి వాడు సాయంతనే ప్రతి గృహం పశుబంధనార్థం గచ్చంతి. ప్రతి ఇంటికి కూడా పశుబంధనం కోసం అంటే ఆ దూడని కట్టడానికి వెళుతున్నటువంటి గచ్చంతం అచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. అలా వెళుతున్నటువంటి అచ్యుత శిశువుని నేను నమస్కరిస్తున్నానని లీలాసుకుడు దర్శించాడండి తన యొక్క ధ్యాన దృష్టితో. మొత్తానికి ఆ విధంగా కృష్ణ పరమాత్మ లీలను చేస్తూ ఉన్నాడు. ఇలాగ సంవత్సర కాలం జరిగింది. ఈ లోపల ఒక దృశ్యం జరిగిందండి. ఆ సంవత్సరం పూర్తవుతున్న సమయంలో ఒకప్పుడు ఈ లేగలతో పాటు కృష్ణుడు అక్కడ ఉన్నట్ట, బలరాముడు ఉన్నాడు. చిత్రం ఏంటంటే ఈ లీల ఏది బలరాముడికి కూడా తెలియదునండి. ఇక్కడ బలరాముడు అంశావతారం, పూర్ణావతారం కాదు. పూర్ణావతారానికి సర్వవ్యాపకత్వాది పరమాత్మ లక్షణములన్నీ ఉంటాయి. ఇది పూర్ణావతారం అంటే అర్థం. అంశలో ఇవన్నీ ఉండవు, పరిచ్ఛిన్న దృష్టే ఉంటుంది, పరిమితి కలిగి దృష్టి. పూర్ణావతారం ఆఖరికి బలరాముడికి కూడా తెలియలేదు అంశావతారుడైన వాడికి. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే ఈ మొత్తంగా స్వామి లేగలతో పాటు అక్కడ తిరుగుతూ ఉన్న సమయంలో ఇటు మగవాళ్ళు అంటే గోపకులు ఆవుల్ని మేపుతూ వస్తున్నట్ట. సరిగ్గా మంద ఈ పరిసరాలకు వచ్చింది రండి. ఈ పరిసరాలకి రాగానే అక్కడ దూడలున్నాయన్న విషయాన్ని దూరం నుంచే పసిగట్టినటువంటి ఆవులు
తమ మేత మానివేసి పరిగెత్తుకుని దూడల దగ్గరికి వచ్చేట. ఆ సమయంలో ఎలా వస్తున్నాయో వర్ణిస్తున్నారు. ముదమున హుంకరింపుచును మూపులపై మెడలెత్తి చాపుచున్ పదములు 4 లాగున కూడగబెట్టి దాటుచున్ వదనములన్ విశాల తరవాలములన్ వడినెత్తి పారియా మొదవులు చన్నులం గుడిపే మూతుల మృంగెడి భంగి నాకుచున్. అవి ఏ విధంగా చేసాయో చూపిస్తున్నాడు. ఈ దూడల్ని దూరం నుంచి చూసినట్టు ఆవులు పరిగెత్తుకున్న వస్తున్నాయట. ఎలాగంటే ముదమున హుంకరింపుచును, అవి ధ్వని చేస్తూ వస్తున్నాయి. తమ యొక్క కంఠాలని ఎత్తి పదములు 4 4 పాదాలు 2 పాదాలు అయిపోయినట్లుగా వస్తున్నాయట. అంటే అర్థం ఏంటంటే ముందు 2 పాదాలు ఒకటిగా, వెనక 2 పాదాలు ఒకటిగా చేసి దూకి దూకి వస్తున్నాయట అవి. ఆ విధంగా పరుగున వచ్చి ఈ దూడల దగ్గరికి రాగానే వాటికి తెలియకుండానే ఆ పొదుగుల నుంచి పాలు స్రవిస్తూ ఉంటే దూడలు తాగడం మొదలుపెట్టాయి. ఇవి నాకుతున్నాయట ఆ దూడల్ని. ఎలాగంటే మృంగెడి భంగి నాకుచున్, మృంగుతున్నాయా అన్నట్లు నాకుతున్నాయట. ఇంత వాత్సల్యం చూపిస్తుంటే ఈ ఆవుల్ని తోలుతున్న గోపాలకులు కూడా పరిగెత్తుకొచ్చారట అక్కడికి. ఆ వచ్చిన వెంటనే వీళ్ళ ఆవుల విషయం అక్కడ మర్చి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఒళ్ళల్లో పెట్టుకుని ముద్దాడడం వాళ్ళు చేస్తున్నట్టు ఇక్కడ. ఈ విధంగా ఉంటూ ఉంటే ఈ దృశ్యాన్ని చూస్తున్నాడు మహానుభావుడైనటువంటి బలరాముడు. ఆయన చూసి అంటున్నాడు, అయితే ఈయన దృష్టికి మిగిలిన వాళ్ళ దృష్టికి తేడా ఉంది. బలరాముడికి ఏ గోవులు ఏమిటో ఏ దూడలు ఏమిటో తెలుసు ఆయనకి. అదొక్కటి మానవ దృష్టి కంటే ఆయన దృష్టి విశేషం. అందుకు ఆయన చెప్తున్నాడంటే విజ్ఞాన దృష్టి వీక్షించిన బలరాముడు కృష్ణుని చూచి ఇట్లనియే, మహాత్మా తొల్లి ఎల్ల క్రేపులను ఋషుల అంశమని గోపాలకులు వేల్పుల అంశంబని తోచుచుండు. అందరికీ కనబడేది వేరు, నాకు కనబడేది వేరు. నువ్వు నారాయణుడవని నాకు తెలుసు. అదేవిధంగా ఈ మొత్తం దూడలన్నీ కూడా ఋషుల అంశాలు. చూడండి, గోవులు దూడలు ఋషుల అంశాలు. ఈ గోపబాలకులు వేల్పుల అంశాలు, దేవతల అంశాలతో పుట్టినవారు. ఇంతవరకు నాకు అది తెలుసు. కానీ సంవత్సర కాలం నుంచి ఎందుకో తెలియదు కానీ వత్సబాలక సందేహంబు లేక నీవే అని తోచుచున్నవి. ఇంతవరకు నాకు ఇవి వేదస్వరూపాలని, అంటే ఋషుల స్వరూపాలని, వేల్పుల స్వరూపాలని కనబడినవి ఇప్పుడు అన్నీ నువ్వుగా కనబడుతున్నారు. ఎందుకు అంటే ఎందుకో నీకే తెలుస్తుంది, కాసేపు ఆగన్నట్టండి కృష్ణుడు. ఈ లోపల బ్రహ్మదేవుడు ఈయన గారు ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చారు. నిజానికి ఆయన అలా పెట్టి ఇలా వచ్చాడంతే. ఈ లోపల సంవత్సరం గడిచిందంతే. బ్రహ్మగారు పెట్టి రావడానికి సంవత్సరం గడిచింది. ఆయన వచ్చి చూసేటప్పటికల్లా ఆశ్చర్యపోతున్నాడు. ఇప్పుడు నేను వేటిని పెట్టి వచ్చాను అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయే అనుకున్నట్ట. దాచి వచ్చినవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. మందన్ కల్గిన వత్సబాలకులు నా మాయా గుహా సుప్తులై ఎందున్ బోవరు లేవరు ఇప్పుడును లేరే చేయ నా కన్యులు ఒండెందును లేదు విధాతలు. నేను లేని సమయంలో, నేను వాళ్ళందరినీ దాచిన సమయంలో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని ఆశ్చర్యపోయేట. పైగా సృష్టిలో ఎవడైనా పుట్టాలంటే తనకు తెలియకుండా ఎవరు పుట్టరు, ఎందుకంటే సృష్టికర్తే తాను. బ్రహ్మ పంపునగాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు, బ్రహ్మనొక్కడగాని వేరొక బ్రహ్మలేడు సృజింపగా. బ్రహ్మ పంపితే గాని సృష్టిలో ఎవడు రాడే. ఆ బ్రహ్మనేదో నేను, మరొక బ్రహ్మలేడు కదా. బ్రహ్మ నేను సృజింపను ఒండొక బాలవత్స కదంబము ఏ బ్రహ్మమందు జనించే ఒక్కట బ్రహ్మమైనది చూడగన్. ఈ పద్యాన్ని ఎంత అందంగా ఇచ్చారో పోతన గారు చూడండి. బ్రహ్మన్ నేనొక్కడినే, మరి నేను చెయ్యని పని ఇది. వీళ్ళు ఏ బ్రహ్మ నుంచి వచ్చారు అంటే బ్రహ్మలకు బ్రహ్మ అయిన పరబ్రహ్మ విషయం మోహం చేత తెలుసుకోలేకపోయాడు బ్రహ్మదేవుడు. మొత్తానికి కొంతసేపు చూసి ఒక్కసారి కళ్ళు నులుముకుని మళ్ళీ చూసేటండి. చూసేటప్పటికల్లా ఇప్పుడు బాలకులు కనిపించట్లేదు, లేగలు కనిపించట్లేదు. ఎందరు బాలకులున్నారో అందరు విష్ణువులు, ఎందరు లేగలున్నారో అందరు విష్ణువులు కనబడుతున్నారట. ఈ దృశ్యాన్ని మనము చూద్దాం. మొత్తం విష్ణుమయం, విష్ణువులు కనబడుతున్నారు. ఒక్క విష్ణువు కాదు, రకరకాల విష్ణువులు. విష్ణువు ఒక్కడుంటే ఆయన ఎవరు ఒక్కరిగా ఉండనివ్వరు. ఆయన పక్కన లక్ష్మి ఉంటుంది, ఆ పక్కన సనకసనందనాది ఋషులు ఉంటారు, పైగా అనేక మంది దేవతా సమూహం ఉంటాయి, మంత్రములు మొదలైనవి మూర్తులు ధరించి కొరుచుకుంటూ ఉంటాయి. ఇలా ఒక్కొక్క విష్ణుమూర్తి పక్కన వీళ్ళందరూ ఉంటారండి. ఇలా చూస్తూ ఒక విష్ణు మండలం, ఇలాంటి విష్ణు మండలాలు కనబడ్డాయట మొత్తం ఆయనకి. ఈ స్వరూపం ఊహించడం